వేడి నీళ్ళు పెడతాను, రైస్ కూడా పెట్టడం వచ్చు, ఆమ్లెట్ ట్రై చేయగలుగుతాను. ఈ కాలం అమ్మాయిల్ని వంట వచ్చా అంటే ఇదే సమాధానం చెప్తారేమో. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి ఏమి వంట నేర్పించామో, డైరెక్ట్గా సేఫ్టీ కోసం హాస్టల్లో చేర్పిస్తాము. కాబట్టి అలా వండే చాయిస్ అస్సలు ఉండదు. సో వంటలు నేర్చుకోరు. హాలిడేస్లో కూడా మనం గమ్మున కూర్చోబెడతాం గెస్ట్ లాగా. యాక్చువల్ చెప్పాలంటే అమ్మాయిలకైనా అబ్బాయిలే రూమ్ తీసుకొని యూట్యూబ్ చూసి రకరకాల రెసిపీస్ నేర్చుకునేసి బాగా కుకింగ్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో అమ్మాయిలు అబ్బాయిల మీద డిపెండ్ అవుతారేమో, వంట చేసి పెట్టవా అని చెప్పండి. ఎందుకంటే వీళ్ళు వండరు కదా. కాబట్టి ప్రతి పేరెంట్స్ చెప్తున్నాను నేను, అమ్మాయిలకి కనీసము కొన్ని రెసిపీస్, కొన్ని వంటలు సండే కానీ హాలిడేస్లో వచ్చినప్పుడు కానీ నేర్పించండి. మా పాపకైతే ఎవ్రీ సండే ఒక ఐటమ్ నేను నేర్పిస్తున్నాను. ఆల్మోస్ట్ తను చేస్తుంది కుకింగ్ అంతా కూడా. అమ్మాయిలు జాగ్రత్త, మీరు ఫ్యూచర్లో అబ్బాయిల మీద డిపెండ్ కాకుండా ఉండాలంటే కనీసము స్విగ్గీస్ మీద డిపెండ్ కాకుండా అంటే వంటలు నేర్చుకోండి. ఖాళీగా ఉన్నప్పుడైతే వంటలు నేర్చుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నచ్చితే షేర్ చేయండి.